సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మరొకసారి మీకు శుభాలను, ఆశీర్వాదములను పేరు పేరున మీ అందరికీ వందనాలను తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసియున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక కిరీటాన్ని ప్రభువారు మనకి ధరింపచేసి ఉన్నాడు. ఆ కిరీటము పేరే దయ. మన పిల్లలకి, మన కుటుంబాల మీద ఆయన దయ అనే కిరీటాన్ని ఉంచారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ దయా కిరీటము ప్రభువారు నీకు అలంకరించి ఉంచాడు. ప్రతిరోజు దేవుని దయ నీకు ఉంటే ఏ సమస్యలున్నా నువ్వు కంగారు పడవు. కృంగిపోయిన స్థితి నీకు కలగదు. కొన్నిసార్లు అపవాది రహస్యముగా ప్రాణాలు సంధిస్తారు. కానీ దేవుని దయ అనే కిరీటము నీ మీదుంటే నీకు ఏ అపాయము కలగదు. కారణము, ఆయన నిన్ను దేవుని దయ పొందిన వ్యక్తి ఎలా ఉంటారో విందామా? దేవుని వాక్యము, దేవుని దయ పొందినప్పుడు పరిస్థితులు ఎలాంటివైనా నీకు అనుకూలముగా మారిపోతాయి. అంటే ఎవరైనా నీకు అపాయం చేసినా, నీకు కీడు కలిగా చేసినా దేవుని దయ ఉంటే నువ్వు నాశనకరమైన గోతిలో పడవు. దేవుని దయ ఆయుధముగా పనిచేస్తుంది. నీ జీవితంలో కలవరము, ఆందోళన, కంగారు ఉందా? భయపడొద్దు దేవుని బిడ్డ. దేవుని దయ నీకు ప్రభువారు అనుగ్రహించాడు. దేవుని దయ అనే కిరీటాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు. అంటే దేవుని దయ ఉన్న బిడ్డలు ఆనందముతోనూ సంతోషముతోనూ సంతృప్తిగా ఉంటారని అర్థం. నీ మీద వ్యతిరేకముగా ఎన్ని కార్యములు చేసినా దేవుని దయ నీకుంది కాబట్టి ఆ కార్యములేమీ నీకు హాని చెయ్యవు. దేవుని దయ ఉన్నవారికి భద్రత ఉంటుంది. దేవుని దయ ఉన్నవారికి కార్యములు జరుగుతూ ఉంటాయి. దేవుని దయతో సంతోషంగా ఉంటావు. దేవుని దయతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. దేవుని దయ ఉన్నవారికి సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని దయతో నా జీవితము సాగిపోతుంది. ఆమేన్. కారణము, నేను దేవుని దయచేత నింపబడ్డాను. దేవుని దయ నా మీద ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఒక గొప్ప ప్రవక్త ఉన్నారు. ఆయన పేరే సమూయేలు. సమూయేలు దేవుని మందిరములో నాటబడ్డాడు. దేవుని దయందు, మనుషుల దయందు ఆయన ఆశీర్వదించబడ్డాడు. కారణము, దేవుని దయనే కిరీటాన్ని పొందాడు. దేవుని దయనే కిరీటము నువ్వు పొందాలంటే నువ్వు దేవుని మందిరములో నాటబడాలి. నువ్వు ఎక్కడ నాటబడ్డావు, నువ్వు ఎక్కడ ఉన్నావనేదే సమస్య. భయంకరమైన వ్యసనాలలో ఉన్నావా? చెడు సాంగత్యముతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? పాపానికి దగ్గరగా ఉంటూ దేవునికి దూరముగా ఉంటున్నావా? వ్యర్థమైన కార్యక్రమాలను నువ్వు చేస్తూ ఉంటే దేవుని దయ నీ పైన ఉండదు. కానీ సమూయేలు దేవుని మందిరములో నాటబడ్డాడు. పరిశుద్ధతలో ఆయన జీవించాడు. పరిచర్యలో సాగిపోయాడు. దేవుని పాదాల దగ్గర నిలబడ్డాడు. దేవుని దయను పొందుకున్నాడు. ఒక ఆలోచన దేవుని బిడ్డ, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పగలంతా ఆయన పనిచేసి రాత్రివేళ తండ్రి పాదాల దగ్గర ఉన్నాడు కదా. ఇంటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుని దయ మన యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి దిగొచ్చిందని మనం వింటాం. దేవుని దయందు, మనుషుల దయందు ప్రభువారు కూడా పెరిగారు. దేవుని బిడ్డ, నీపైన, నీ బిడ్డలపైన, నీ పిల్లలపైన, నీ కుటుంబం పైన దేవుని దయ కుమ్మరించబడునుగాక.
అలాంటి దేవుని దయ నీ ఇంటి మీదకి రావాలంటే నువ్వు దేవుని మందిరంలో నాటపడాలి, పరిచర్యలో సాగిపోవాలి, పరిశుద్ధముగా జీవించాలి, మందిరములో నాటబడాలి. అప్పుడు దేవుని దయ నిన్ను బట్టి నీ కుటుంబంపై, నీ పిల్లలపై దిగొస్తుంది. ఆమేన్. దేవుని దయ నీ పైన ఉంటే ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయో తెలుసా? దేవుని దయ తన ప్రజలపై ఉన్నప్పుడు అగ్నిలో పడినా బతికి బట్టగట్టారు. దేవునికి మహిమ. సముద్రం లాంటి పరిస్థితులు ఎదురైనా ఆ సముద్రంలో నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాడు. స్తోత్రం. ఇరుకు ఎంత గొప్పగా ఉన్నా కూడా విశాలతనే మార్గము బిడ్డలకు దొరికింది. దేవుని అద్భుతాలు నీ జీవితంలో అనుభవించాలంటే దయగల దేవునికి నువ్వు అప్పగించుకో. ఆయన వద్దకొచ్చి నిలబడు, ఆయన అడుగు, ప్రభువా నీ దయ నా మీద కుమ్మరించమని. అలాంటి దయ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకును నాకును మన బిడ్డల మీద మెండుగా కుమ్మరించునుగాక. రండి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి మోకరించి మనం 2 చేతులు జోడించి తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పగలంతయు నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సూర్యోదయం నుంచి ప్రభువా సూర్యాస్తమయం వరకు తండ్రి, మా బిడ్డల విషయంలో ఎన్నో ప్రభువా పరిస్థితుల్లో నుండి మమ్మల్ని తప్పించారు అయ్యా. కంటికి కనిపించినవి, కనపడనివి అనేకమైన ప్రభువా ఆపదల నుండి, కీడుల నుండి ప్రభువా మమ్మకు రక్షణ కలుగు చేసి మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలను అయ్యా అర్పిస్తున్నామయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా చిన్న బిడ్డలను, అయ్యా వృద్ధులను ప్రభువా ఈ భయంకరమైన ఎండల నుంచి కాపాడి తండ్రి, వారికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి, జీవాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా నీకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయ్యా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, వివాహం కాని బిడ్డలున్నారు, వారి వివాహ విషయంలో మీరు సహాయం చేయండి. సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది తండ్రి వారి గృహాల్లో శుభకార్యములను ప్రభువా నాయన జరిగించమని వేడుకుంటున్నాను. నాయన బిడ్డల లేని నాయన ప్రభు సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారికి ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రభువా నాయన బిడ్డలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు అయా తండ్రి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వారు వెళ్తున్న ఇంటర్వ్యూలో తండ్రి అయా తండ్రి మంచి వివేకము, జ్ఞానం అనుగ్రహించి ఆ ఇంటర్వ్యూలో ప్రభువా నాయన క్వాలిఫై అవ్వడానికి, అయా జాబ్ రావడానికి సహాయం చేయండి. మా ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ ఉద్యోగ స్థలాల్లో బిడ్డలు సాక్షిగా నిలబెట్టుకోండి. వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రభువా, ప్రమోషన్స్లు, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అయ్యా నీ కృపను బిడ్డల మీద కుమ్మరించండి. నీ దయను ప్రభువా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నీ దయను ప్రభువా మా మీద ప్రసరింప చేయండి అయ్యా. అయ్యా పాపులమయ్యా, ఏ యోగ్యత లేని వారం ప్రభువా నీ దయను మా మీద ఉంచండి, మా బిడ్డల మీద ఉంచండి ప్రభువా. నీ దయ లేకపోతే ప్రభువా నాయన మేము బ్రతకలేము తండ్రి. నీ చల్లని దయ తండ్రి ఈ రాత్రి కాల సమయం ముందు మా మీద మీరు అనుగ్రహించండి ప్రభు. నీ కాపుదల్లో మనం భద్రపరచమని గొప్ప దేవా నీకే స్తుతులు చెల్లిస్తూ అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాద్, నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వేడు. జీవాధిపతి నీ కొందనాలు, జీవం కలిగిన యేసు నీ కొందనాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మా బిడ్డలు ప్రభువా నిద్రనే ప్రభువా పడకల మీదకు వెళుచున్నాయి. మంచి నిద్రను అనుగ్రహించండి అయ్యా. సౌఖ్యమైన నిద్ర అనుగ్రహించండి. దొంగల వల్ల, విశ్వ జంతువుల వల్ల ఏ హాని లేకుండా ప్రభు నీ కాపుదల్లో భద్రపరచమని మా పడకల చుట్టూరు ప్రభువా యేసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నా. గృహముల చుట్టూరు యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నా. అపవాది క్రియలను దూరపరుస్తున్నానయ్యా. ఆయన నీ దయగల హస్తంతో మమ్మల్ని దాచిపెట్టి మమ్మల్ని ఆశీర్వదించమని నీ దేవదూతలు మాకు కావలిగా ఉంచినందుకు నీకే మహిమ చెల్లిస్తూ
ఘనత, మహిమ, ప్రభావాలు నీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన మేలులను, ఆశీర్వాదములను, మీ ప్రార్థనా విన్నపములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరము కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.